నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, భాద్రపద మాస బహుళపక్ష ఏకాదశి ఇందిర ఏకాదశి వచ్చేస్తోంది. ఈ ఇందిర ఏకాదశి వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి ఈ మహాలయ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి మరి అవి చేస్తూ ఇవి కూడా చేయొచ్చా అనే ప్రశ్న ఉదయించొచ్చు ఎవరైనా. ఒకవేళ అందరూ 15 days ఒకవేళ యూటిలైజ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఏకాదశి రోజు మరణించిన కుటుంబ సభ్యులకు ఆ రోజు చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఈ ఏకాదశిని వినియోగించుకోవచ్చా, ఇటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇఫ్ నాట్ దట్, మామూలుగా అసలు ఇందిర ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు? ఆ రోజు ప్రత్యేకంగా ఆశ్లేష నక్షత్రం మీద వస్తుందమ్మా ఏకాదశి. అంటే రవి నుంచి ఏకాదశి స్థానంలో చంద్రుడు ఉంటాడు ఆ రోజు. ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు 3వ స్థానం కానీ, ముఖ్యంగా 5వ స్థానం కానీ, 11వ స్థానం కానీ ఉంటాడు. రవి నుంచి చంద్రుడు లేదా చంద్రుడి నుంచి రవి కాంబినేషన్స్లో ఉంటాయి. ఈ ఏకాదశికి ప్రత్యేకం ఏంటంటే ఆశ్లేష నక్షత్రంతో కూడి వస్తున్నందుకు సర్పదోషాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి క్లియర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషత ఉంటుంది. మీరు అంటే నేను ఇది చాలాసార్లు నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం. ఎవరికైనా బాగా దీర్ఘమైనటువంటి రోగాలు ఉన్నాయనుకోండి, అసలు కొన్ని సంవత్సరాల తరబడి మాకు మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు అనుకునేటువంటి వారు ఒక విషయం చెప్తా, అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అశ్విని నక్షత్రం రోజు కనుక మీరు వెళ్ళి మెడిసిన్ తీసుకుని వేయడం చేసి స్టార్ట్ చేయండి, మీకు 100% జబ్బు తగ్గుతుంది. అయితే నెలలో ఒక్క రోజే ఉంటుంది, ఆ రోజు తెచ్చు. దీర్ఘ రోగాలు కదా, జ్వరం వచ్చిందండి మళ్ళీ 27 రోజుల దాకా నాకు అది కాదు. దీర్ఘ రోగాలు ఉంటాయి కొన్ని, అట్లాగా బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, లేకపోతే కొన్ని దీర్ఘమైనటువంటి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా మనకి, బాగా పనిచేస్తుంది. అయితే ఆ రోజు దేవతలు అంతే కదా. అయితే ఆ రోజు డాక్టర్ ని కూడా కన్సల్ట్ చేయొచ్చా సార్? వెళ్ళచ్చా అశ్విని నక్షత్రం రోజు? లేదు, ముందు రోజు వెళ్ళాము, నెక్స్ట్ డే అశ్విని నక్షత్రం వచ్చింది, లేదా ఒక 1 week లో వస్తుంది, ఒక 4 రోజుల్లో వస్తుంది. ఆ రోజు స్టార్ట్ చేయండి, మందులు వేసుకోవడం స్టార్ట్ చేయండి. దీర్ఘ రోగాలకు నేను చెప్పేది ఏదో ఇప్పుడు ప్రాణం పోతుంది, ఇక్కడ నొప్పి వస్తుంది అంటే మీరు అశ్విని నక్షత్రం వెయిట్ చేయడం కాదు. క్యాన్సర్స్ లాంటి వాటికి కూడా పనిచేస్తున్నాం. మీరు కరెక్ట్ డాక్టర్ని కనుక సంప్రదించి మీరు వేసుకుంటే 100% పనిచేయడం స్టార్ట్ అవుతుంది. బట్ ఆ నక్షత్రం ఎంత ఉందో చూసుకోవాలి. పొద్దున్నుంది నక్షత్రం, సాయంత్రానికి లేదా సాయంత్రం వేసుకుంటా అంటే కాదు, నక్షత్రం ఉందో లేదో ఆ రోజు చూసుకోవాలి, అదున్న ఘడియల్లో వేసుకోవాలి. మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది అశ్విని నక్షత్రం. మళ్ళీ ఇది ఒక డౌట్ రావచ్చేమో, మరి సూర్యోదయానికి ఉండాలా నక్షత్రం, చంద్రోదయానికి ఉండాలి, ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. పొద్దున్న టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకుంటాం, ఎప్పుడైనా ఉండొచ్చు, పొద్దున్న ఉండాలి. నా ప్రశ్న అశ్విని నక్షత్రం మీరు వేసుకునే టైంకి ఉండాలి అంతే. అది మళ్ళీ సూర్యోదయానికి వచ్చిన అశ్వినినా లేకపోతే ఇవేమొద్దు, వేసుకుంటే చాలా మంచిది. ఎందుకు ఈ మాట తీసానంటే ఆశ్లేష నక్షత్రం ఏకాదశి రోజు ఉంది. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రము అంటారు. ఇందులో చిన్న ఇది వచ్చింది, మేము మీకు మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది ఈ మధ్య వివాహం విషయంలో ఆశ్లేష మూల అమ్ము వద్దు అంటున్నారు, కానీ అట్లాంటిది ఏమీ లేదు. వివాహం అనేటువంటి విషయాల్లో మీకు వాళ్ళ వివాహ జీవితం 7వ స్థానం ఎలా ఉంది, 12వ స్థానం ఎలా ఉందో చూడాలి. కానీ కొన్ని 1,00,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నానమ్మా, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను దాని గురించి చాలా ఖర్చు పెట్టాను కూడా, డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వివాహ జీవితం బాగోదని, మూలా నక్షత్రం వాళ్ళకి బాగోదనేటువంటి తప్పు కాన్సెప్ట్. ఎక్కడ శాస్త్రాలు ఎక్కడ రాయబడలేదు. కేవలం ఏంటంటే వివాహ జీవితం 7వ 12వ స్థానాలు పాడైతేనే జీవితం బాగోదు, అది ఏ నక్షత్రమైనా. ఇప్పుడు మీరు ఇబ్బంది అయితే ఈ 2 నక్షత్రాల వాళ్ళకి ఇబ్బంది రావాలిగా, మరి వేరే వాళ్ళందరూ కూడా ఎందుకు ఇబ్బంది అందరూ పడుతున్నారు? ఎందుకు? వాళ్ళ జన్మజాతకంలో అది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆశ్లేష నక్షత్రం రోజు ఏకాదశి వచ్చినప్పుడు మీకు తెలియకుండా మీకు ఏదైనా సరే సర్పదోషాలు మీకు గనక ఉన్నట్లయితే ఆ రోజు గనక మహావిష్ణు ఆరాధనతో పాటు శివారాధనతో పాటు సర్పసూక్తం గనక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా సర్పదోషాలు పోతాయి ఏకాదశి నాడు. అంటే ఇదంతా నక్షత్రానికి అంత పవర్ ఉంటుందని చెప్పాలని అశ్విని నక్షత్రం తీసుకురావాల్సి వచ్చింది. ఓకే, అది చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే, మీకు దగ్గరలో రావి చెట్టు కనుక ఉన్నట్లయితే ఈ ఏకాదశికి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. అక్కడ మనకి సర్పాలు ప్రతిష్ఠ చేసిన ఉంటాయమ్మా, వాటి మీద మీరు వేయండి. బుధ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఉపవాస నియమాలు అంటారా, ఉదయం మీకు ఆరోగ్యంగా ఉన్నారు ఉపవాసం ఉండొచ్చు, లేదండి చిన్నపిల్లలు, స్త్రీలు,
అనారోగ్యంతో ఉండేటువంటి వారు, బాగా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళు తినకుండా ఉండలేరు, అలాంటి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. మంచి చక్కగా యువకులు బాగున్నారు, హ్యాపీగా ఉండొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఏ షుగర్ ఉంటుంది కొంతమందికి, ఉండలేరు, వాళ్ళు తినేయమని చెప్పింది శాస్త్రం. కాకపోతే ఉడకబెట్టినవి కాకుండా పళ్ళు, పాలు ఇలాంటివి తీసుకోండి. తీసుకొని పక్కాగా ఉపవాసం అంటే ఈ రోజు ఈ టైంకి ప్రారంభించామంటే ఉదయం, మళ్ళీ రేపు పొద్దున ఆ టైం వరకు ఏమీ ముట్టుకోకూడదు. అది అదొక రకంగా ఉందండి, నాకు ఏదోలా ఉందంటే వెంటనే పాలు తాగండి, తప్పేం కాదు. అది మరగబెట్టుకోవాలా మరగబెట్టుకోకూడదు అడుగుతుంటారు, కాయచ్చు అడుగుతున్నారు అంటే పర్ఫెక్ట్ గా చేయాలన్న ఉద్దేశంతోనే. రైట్ సార్. సో అలా డెఫినెట్ గా ఈ ఇంద్ర ఏకాదశిని గనక వినియోగించుకుంటే సర్పదోషాల నుంచి డెఫినెట్ గా బయటపడతారు అనేది ఘంటాబద్ధంగా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మకారకుడు రవి సర్ప గ్రహంతో కలిసి ఉన్నాడు, కేతుతో. ఆశ్లేష నక్షత్రానికి సర్పం అధిదేవత, అందుకని సర్ప సంబంధం వస్తుంది ఇక్కడ. అది కాకుండా రాహుతో చూడబడుతున్నాడు చంద్రుడు, అందుకని సర్ప ఆరాధన సర్ప దోషాలు తీస్తుంది. బ్యూటిఫుల్ సార్. ఇక ఈ పితృపక్షాల్లో ఉన్న వాళ్ళు ఏకాదశి చేస్తూ, ఒకవేళ ఏకాదశి రోజు చనిపోతే చేస్తారు కదా, అసలు అద్భుతం కదా సార్. ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, మామూలు విషయం కాదు. ఎంతో పుణ్యాత్మలకు తప్ప అన్ని తెలిసిన వాడికి అమావాస్య మరణము, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని సామెతలు కూడా ఉంటాయి. ఏకాదశి అంత పవిత్రమైనటువంటి రోజు. అన్ని తెలిసిన వాడికి ఎందుకు అంటారంటే, అన్ని తెలుసుకుని నువ్వు ఏదో తప్పు చేసావు, తెలిసి కూడా తప్పు చేసావు, ఏమి తెలియని వాడికి పాపం భక్తితో ఏదో కొంతమైన పుణ్యం చేసుకున్నాడు, వాడికి ఏకాదశి మరణం. అద్భుతం. అయితే ఈ ఒకవేళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మీకు కంప్లీట్ చేస్తారు. ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అంటే దాని అర్థం ఏంటంటే ఏమీ తెలియకుండా ఉండిపోయడం కాదు, నాకు ఇవేమీ తెలియదు, నువ్వు తప్ప ఇంక ఇంకోటి ఏమీ తెలియదు అని. భగవంత్ స్వామి నువ్వు తప్ప నాకు ఇంకేమీ తెలియదు, పాపము పుణ్యం ఏం తెలియదు, నిన్ను శరణాగతి చెందుతున్నాను అని ఉన్నవాడికి ఏకాదశి మరణం, అన్ని తెలిసి తప్పు చేసిన వాడికి అమావాస్య మరణం అని అర్థం అన్నమాట. అసలు లాజిక్ అది. చాలా బాగుంది. ముందు అన్నిటికంటే అయితే ఈ పూజలు పునస్కారాల కంటే శరణాగతి టాప్ ప్లేస్ లో ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే ఆ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఎలాగో అది చేసుకుంటారు, మరి వాళ్ళు డెఫినెట్ గా ఈ ఏకాదశి ఇంకా చేయడానికి ఉండదు కదా, వాళ్ళ ప్రసాదం తినాల్సి ఉంటుంది కాబట్టి. రైట్ సార్. ఇక నామం కూడా ఒకసారి చెప్పండి సార్, ఏ నామంతో స్వామివారిని ఆ రోజు కొలుచుకోవచ్చు ఫర్ ద బెటర్ లైఫ్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడం, ఏకాదశికి నమశివాయ, ఓం నమో నారాయణ, ఈ రెండు కలిపి కనుక చేస్తే మంచి ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఈ రెండు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో మనసులో చేసుకోవచ్చు, బయటకు అనాల్సిన పని ఏం లేదు. మనసుతో చేసే మంత్రానికి చాలా పవర్ ఉంటుంది. ఇక నియమాల గురించి కూడా ఒక్కసారి చెప్పండి సార్. ఏకాదశికి ఎటువంటి నియమాలని మనం పాటించాల్సి ఉంటుంది? అది తలస్నానం దగ్గర నుంచి భూశయనం వరకు కూడా అసలు ఏం చేయొచ్చు మార్నింగ్ టు నైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే, మీరు నిద్ర లేస్తలేదు శ్రీహరి అనుకుంటే నిద్ర లేవాలి, అంతేగాని దిక్కుమాల ఆలోచనతో నిద్ర లేవాలి. స్వామి ఏకాదశి చాలా అదృష్టవంతుడు నేను, మనుష్య జన్మ ఎత్తి ఏకాదశి అనేటువంటిది ఒకటి ఉందనేటువంటిది మహర్షులు వీళ్ళందరూ చెప్పిన దాని ద్వారా నాకు తెలిసింది కాబట్టి నేను చాలా అదృష్టవంతుడు అనే భావంతో నిద్ర లేవాలి. అది కూడా ఎప్పుడు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఏకాదశి రోజున ఏకాదశి ఉంటున్నానండి కానీ సూర్యోదయం తర్వాత నేను స్నానం చేస్తే మీరు చేసినటువంటి దానివల్ల ఫలితం రాదు, సరిగ్గా కొంత ఫలితమే వస్తూ ఉంటుంది. ఒకటి. రెండవది, మీరు పూజ చేసేటప్పుడు ఏకాదశి వ్రతాలు, ముఖ్యంగా ఏకాదశి ఏ పూజ అయినా కానీ చిరాకు పడుతూనో తొందరగానో చేయకండి అంటాను. మీకు టైం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మా, అన్ని చదివేయాలని అన్ని హడావిడికి చదివేస్తారు. అన్ని హడావిడి చదవకండి, ఒకటి చదవండి ప్రశాంతంగా. అన్ని హడావిడి చదివితే దేనికి ఫలితం ఉండదు, ఒకటి చేయండి, ఒకదానికి ఫలితం ఉంటుంది కనీసం, అది చేయండి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఏకాదశి వ్రతాలు చేసేటప్పుడు కానీ ఆబ్దికాలు లాంటివి పెట్టేటప్పుడు కానీ మీ పిల్లలకి చెప్పండి అంటాను. మీ మట్టుకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే, నేను ఈ మహాలయ పక్షాల్లో కానీ లేకపోతే ఇట్లాంటివి చెప్పేటప్పుడు నేను చాలామంది చెప్పాను, ఏమండి మీ ఇంట్లో ఆబ్దికాలు ఉన్నప్పుడు మీరు సెలవు పెడుతున్నారు, మీ పిల్లలు స్కూల్ ఆపేసేయండి, పర్లేదు, ఏమి కొంపలే మునిగిపో, వాడు జ్వరం వచ్చిందనో దగ్గు వచ్చిందనో ఇంకోటి ఎవడో అయ్యాడనో సెలవు తీసుకుంటా, ఏమి ఆ రోజు ఒక్కరోజు నీ మటుకు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. రేపు పొద్దున వాడు పెద్ద అవుతాడు, వాళ్ళ అమ్మ చెప్తుంది, అరే మీ నాన్నగారు వాట్ ఈస్ దట్ అంటాడు, అంటాడు. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇదా అంటాడు.
అయిపోయిందిగా, అక్కడ వాడు నరకంలో ఇబ్బంది పడతా ఉంటాడు. Exactly. ఇంకో జన్మలు ఎత్తలేక. పెంపక దోషాలు వద్దు. వద్దు. ఖచ్చితంగా నాన్న ఏకాదశి చేస్తే ఇది ఫలితం. స్కూల్కి వెళ్ళిపోయినా సాయంత్రం వచ్చాక నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను, ఇది ఫలితం అని మీ పిల్లలకి చెప్పండి. మీరే తప్పు చేస్తున్నారు చెప్పక. ఆబ్దికాలు వచ్చాయి, నాన్న నా నాన్నగారి చేశాను, తాతగారి పేరు ఇది, ముత్తాతగారి పేరు ఇది, వీళ్ళ ముగ్గురికి ఇలా ఈ రకంగా ఆబ్దికాలు ఉంటాయి మనకని చెప్పి చెప్పండి. ఇది ఖచ్చితంగా మనం ఇవ్వాల్సినటువంటి నాలెడ్జ్ పిల్లలకి. ఇవి ఇవ్వకుండా రేపు పొద్దున వాళ్ళు తెలియకుండా వాళ్ళు వదిలేస్తే మీ జీవితాలు అధోగతి చెందుతాయి. సందేహం లేదు. ఇంకొకటి, ఏకాదశి వ్రతం చేసేటప్పుడు కూడా రాత్రిపూట చాప మీదే పడుకోండి, మంచం మీద పడుకోవద్దు. రైట్ సార్, అద్భుతంగా వివరించారు సార్. ఇందిర ఏకాదశిని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.